ఈ వీడియోలో నేను బీజేపీ అండ్ కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్స్ కంపారిజన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నా ఫాలోవర్స్ కొంతమంది అడిగిర్రు, అన్న బీజేపీ చేసిన డెవలప్మెంట్స్ కొంచెం చెప్తే మాకు ఎక్కడైనా మాట్లాడడానికి ఈజీ ఉంటుందని, వాళ్ళ కోసం చేస్తున్నా. రెండోది, కొంతమంది మైండ్ సెట్స్ గురించి మాట్లాడుకోవాలి. కొంచెం లెంత్ అవ్వచ్చు, ఓకే వేసుకొని వినండి. ముందుగా మైండ్ సెట్స్ గురించి మాట్లాడితే, నువ్వు డెమోక్రసీలో బతుకుతున్నంత కాలము ఏ పొలిటికల్ పార్టీనైనా క్వశ్చన్ చేసి క్రిటిసైజ్ చేసే అధికారం నీకు ఉంటుంది. కానీ అది చేసే ముందు నువ్వు మైండ్ క్లియర్ చేసుకొని రా. నువ్వు హేట్ చేద్దామని వస్తున్నావా, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వస్తున్నావా? నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వస్తే లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి. నన్నడు, నేను కూడా ఇస్తా. బోలెడు ఉంటాయి. గవర్నమెంట్ వెబ్సైట్లలో తీసుకోవచ్చు, న్యూస్లలో తీసుకోవచ్చు, లేకపోతే కాగ్ రిపోర్ట్లు ఉంటాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఉంటాయి. సో బోలెడు ఉంటాయి ఇట్లా తెలుసుకోవడానికి. అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుతున్నా. లేదు నేను హేట్ చేయడానికి నా మతం ఆధారంగానో లేకపోతే కులం ఆధారంగానో నేను హేట్ చేద్దామని డిసైడ్ అయినా కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నా. లేదా యాంటీ ఇండియా ప్రోపగండా చేసే కొంతమంది యూట్యూబర్లు, ధృవరాతి లాంటి తెలుగులో తులసి చందు అటువంటి వాళ్ళకు జస్ట్ హేట్ చేయడం మాత్రమే తెలుసు, అప్రిషియేట్ ఎన్నడూ చేయరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు చెప్పిన 4 ఫ్యాన్సీ వర్డ్స్ తీసుకొని వచ్చి నువ్వు కమెంట్లలో నీకేదో తెలిసినట్టుగా మాట్లాడుతున్నా అని అనుకుంటే నువ్వు హేట్ మాత్రమే చేస్తావు. నేను లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండవు. ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ జరిగిన దాంట్లో నేను తీసుకుపోయాడు పెట్టినా దాన్ని యాక్సెప్ట్ చెయ్యవు నువ్వు. ఎందుకు అనంటే యూ ఆర్ హేటింగ్ టు ద కోర్. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూజ్ లేదు. తిట్టడం వల్ల ఎవరికి ఉపయోగం తమ్ముడు? సో ఇది క్లియర్ చేసుకొని రండి. నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వస్తున్నావా, హేట్ చేద్దామని తెలుసుకొని వస్తున్నావా అని. ఈరోజు నాకు తిట్టుకుంటా కొంతమంది మెసేజ్ చేసిర్రు. సరే అది పక్కన పెడితే, కొంతమంది ఏంటంటే ఒక అతను హెచ్డిఐ ఇండెక్స్ గురించి మాట్లాడు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడవు, ఇవన్నీ ఏడ డెవలప్మెంట్ జరిగినాయి, ఇంకా ఫ్రీ రేషన్ ఇస్తున్నా అంటే పావర్టీ ఎట్లా లిఫ్ట్ చేసినట్టు 25 కోట్ల మందిని అడిగి. సరే వ్యాలిడ్ క్వశ్చన్స్. దానికి నీకు ఫస్ట్ తెలిసి ఉండాలి అసలు హెచ్డిఐ ఇండెక్స్ అంటే ఏంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంది, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, అవి ఎట్లా తీస్తారు, అవి నీకు తెలుసా? అది తెలిసినప్పుడు దాని మీద మనం టెక్నికల్ డిబేట్ పెట్టుకుందాం. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. అర్థమవుతుందా? హెచ్డిఐ ఇండెక్స్కి పారామీటర్స్ ఏంది నీకు తెలుసా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి పారామీటర్స్ ఏంది నీకు తెలుసా? హంగర్ ఇండెక్స్కి పారామీటర్స్ ఏంది నీకు తెలుసా? ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ హెల్త్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరో హెల్త్ ఇండెక్స్ గురించి అని చెప్పిర్రు. నీకు శానిటైజేషన్ 39% నుంచి 85% పెరిగింది. 12 కోట్ల టాయిలెట్లు కట్టిర్రు. ఓకేనా? 2 కోట్ల వ్యాక్సిన్లు డెవలప్మెంట్. అంటే హెల్త్ సెక్టార్ లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందా తగ్గుతుందా? నీ కామన్ సెన్స్ తో ఆలోచించు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగినప్పుడు హెచ్డిఐ ఇండెక్స్ పెరగాలనా లేదా, బెటర్ ప్లేస్ లకు రావాలనా లేదా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ అయింది ఈ 10 ఏళ్లలో. అర్థమవుతుందా? భారతదేశంలో. అప్పుడు నీకు హెచ్డిఐ ఇండెక్స్ బెటర్ ర్యాంక్ లకు రావాలన్నా రాలేవంటే ఎంత కరెక్ట్? ఇప్పుడు అప్పులు పెరుగుతాయి కదా, అప్పులు పెరుగుతున్నాయి, దాని పర్సెంటేజ్ ఒకటి విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? లాస్ట్ 10 ఏళ్లలో ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ల అప్పు తీసుకున్నారు, ఈ 10 ఏళ్లలో 10 కోట్ల అప్పు తీసుకున్నారు అని అనుకో. దాన్ని నువ్వు జీడిపితో కంపేర్ చేసుకొని చూసుకోవాలి. జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడు తక్కువ ఉంటే ఇప్పుడు పెరిగితే అది బెటర్ అన్నట్టు. అర్థమవుతుందా? గ్రోయింగ్ ఎకానమీకి ఎప్పుడైనా డెప్ట్స్ అవసరము. అందులో కూడా నువ్వు ఇంకోటి చూడాలి, ఇంటర్నల్ డెప్టా ఎక్స్టర్నల్ డెప్టా అని. ఇంటర్నల్ డెప్ట్ ఎంత ఎక్కువ ఉన్నా గవర్నమెంట్ అంటే మన పైసలే తీసుకొని గవర్నమెంట్ వాడుకొని ఏ బ్యాంకుల నుంచి అయితే తీసుకుందో వాళ్ళకి వడ్డీ కడుతుంది. అంటే ఆ పైసలు ఎవరి పీపుల్ మనీ కదా, వాళ్ళు అంటే వాళ్ళ పైసలు డెవలప్ చేస్తున్నట్టే కదా గవర్నమెంట్. ఇట్లాంటివన్నీ నీకు కామన్ సెన్స్ తమ్ముడు. ఇవి తెలుసుకున్న నాడు నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడగడానికి నువ్వు అర్హత సంపాదిస్తావు. జస్ట్ హేట్ చేయడానికి అయితే ఐఎమ్ సారీ టు సే యూ హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద సొసైటీ. డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. బీజేపీ డెవలప్మెంట్స్ గురించి కొన్ని నేను రఫ్ గా చెప్తాను, నువ్వు వీటిని గూగుల్ చేసి చెప్పుకో. నేను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోవాలంటే చిట్టాలు ఉన్నాయి, రోజుల పాటు మాట్లాడుకోవచ్చు. అన్ని ఉన్నాయి బీజేపీ చేసిన మంచి పనులు. అందుకు నేను బీజేపీకి ఫేవర్ గా మాట్లాడుతున్నా. బీజేపీ ఏమైనా తప్పు చేస్తే బీజేపీ తప్పు చేసిందని మాట్లాడతా, నాకు దాంట్లో హెజిటేషన్ ఏం లేదు. బట్ ఇప్పుడు 100 ఒక్క తప్పు చేసి 99 రైట్లు చేస్తే నువ్వు వన్ సైడ్ ఉంటావా? 199 తప్పులు చేసి ఒక్క రైట్ చేస్తే వన్ సైడ్ ఉంటావా నువ్వు? అది కామన్ సెన్స్ కాదు. కాంగ్రెస్ ఎంత నరసంహారం చేసింది, ఎంత మందిని చంపింది. ముస్లిం ఆపీస్మెంట్ పాలిటిక్స్ వాళ్ళ మేనిఫెస్టో చదువుకో తమ్ముడు. నీకు మేనిఫెస్టో ఒకసారి చదివి వినిపిస్తా. నీకు ఎంత ఫేర్ అనిపిస్తుందో నాకు తెలుస్తలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంది? డిస్క్రిమినేషన్. ఇప్పుడు బీజేపీ డిస్క్రిమినేషన్ చేసుకున్నట్ట. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంది? సిటిజన్స్ అందరికీ కామన్ లా వర్తించాలి అనేది బీజేపీ వాదన. అది డిస్క్రిమినేషనా? మేము అపోజ్ చేస్తాము యూసీసీని అనడం, అది డిస్క్రిమినేషనా? ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఏం జరిగింది దేశానికి? టెర్రరిజం తగ్గింది కదా, అది దేశానికి ఉపయోగం జరిగినట్టు కాదా? ఇప్పుడు కాశ్మీర్లో గొడవలు జరుగుతలేవు కదా, రోజు టెర్రరిస్టులు బాంబులు పెట్టుడు, బ్లాస్టులు చేసుడు, మంది చంపుడు, రాళ్ళు రువ్వుడు, ఇవన్నీ లేవు కదా.
అంటే మంచిగున్నట్ట లేకపోతే చెడిపోయినట్ట. మళ్ళీ ఆర్టికల్ 370ని బ్యాక్ తీసుకొస్తామని కాంగ్రెస్ డివిజన్ పాలిటిక్స్ చేస్తున్నట్ట, డెవలప్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నట్ట, లేకపోతే వర్స్ట్ పాలిటిక్స్ చేస్తున్నట్ట. కామన్ సెన్స్ అది. నేను ఇంక అంతకంటే ఏం చెప్పలేను. సిఏఏ ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తున్నారు? రోహింగ్యాలు వచ్చి లోకల్స్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుంటున్నారు, అమ్మాయిలను అత్యాచారాలు చేస్తున్నారు, జనాలను చంపుతున్నారు, ఆదివాసీల గుడిసెలు తగలబెడుతున్నారు, మన సిటిజన్స్ మన హక్కులను వాళ్ళు హరించేస్తున్నారు. సిఏ ఇంప్లిమెంట్ వల్ల మైనార్టీలకు సిటిజన్షిప్ ఇస్తా అంటే నువ్వు అపోజ్ చేస్తా అంటూ, నువ్వు మెజారిటీ ప్రజలు వచ్చి వాళ్ళు ఇక్కడ ఓటు బ్యాంకుగా తయారయ్యి అదేంటి పాలసీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే నీకేం ప్రాబ్లం అయితే లేదు. ముస్లిమ్స్ కి పర్సనల్ లాసా? ఎందుకు? అందరూ సిటిజన్స్ ఈక్వల్ కదా. అది కాన్స్టిట్యూషన్ అగెనెస్ట్ అది. బీజేపీ మేనిఫెస్టోలో ఏం పెట్టింది? 2047 వరకు నేను డెవలప్డ్ నేషన్ చేస్తాము అని చెప్పేసి. అటువంటి ఫ్యూచరిస్టిక్ గోల్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎందుకు కనిపిస్తలేదు? క్యాస్ట్ సెన్సెస్ చేస్తారట, విడగొట్టుకుంటూ పోతారట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ కాస్టిజం గురించి మనం కొట్లాడబట్టి? ఇప్పుడిప్పుడే కదా కొంచెం మర్చిపోయి కలిసి ఉన్నామని చూస్తున్నారు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేస్తే ఎవరికి లాభం చెప్పు? ఇటువంటి అన్ని డివిజన్ పాలిటిక్స్ లెక్క నీకు ఎందుకు కనిపిస్తలేదు? ఎందుకు అని అంటే నువ్వు హేట్ ఫీల్డ్ మైండ్లో మొత్తం. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినావు కదా తమ్ముడు. అన్ఎంప్లాయ్మెంట్ 31 కోట్ల మందికి ముద్రా లోన్స్ వచ్చినాయి, 8 కోట్ల మంది యూత్కి ముద్రా లోన్స్ వచ్చినాయి అని అంటే దాని అర్థం ఏంది? ఎంప్లాయ్మెంట్ అంటే నీ డెఫినేషన్ ఏంది? సర్కార్ నౌకర్లు ఉండాలి అందరికీ. సర్కార్ నౌకర్లు అందరికీ ఉండడం పాజిబుల్ అవుతుందా? ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, ఆ శాఖలలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి అర్హతలు ఏంది, ఇది తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసినావా? అప్లై చేయడానికి ఎప్పుడైనా శ్రద్ధగా కూర్చొని చదివినావా? నీకు ఎలిజిబిలిటీ లేకపోతే నీకు ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ 30 కోట్ల మందికి లోన్లు అందినాయి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకనట్ట ఆలోచించు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు, చేసుకుంటున్నారు పని. కొంతమంది ఒక్కొక్క చిన్న ఫర్మ్స్ తయారు చేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అది ఎంప్లాయ్మెంట్ అన్నారా? 15 lakhs బ్యాంక్లో వేస్తా అన్నాడా? 15 lakhs వేస్తా అన్నాడా? ఆ స్టేట్మెంట్ రిపీ నాకు. నీకు హిందీ అర్థం కాకపోతే తెలుసుకో. మోడీ 15 lakhs మీ బ్యాంక్ అకౌంట్లో లేస్తా, మీరు పని పాట లేకుండా సపరేట్గా కూర్చోరు అని చెప్పలే. మన రాజకీయ నాయకులు చేసిన కరప్షన్, దాచబెట్టుకున్న పైసలు బయట బ్యాంకులలో ఎన్నున్నాయి అంటే అవి గనక మన దేశానికి తీసుకొస్తే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు వేసే అన్ని పైసలు ఉన్నాయి అన్నాడు. దానికి నేను మీకు ఇస్తా అన్నదానికి డిఫరెన్స్ లేదా? అంత బ్లాక్ మనీ మన దేశం దాటిపోయింది అని చెప్పిండు. అయినా నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం సంపాదించి నలుగురికి హెల్ప్ చేయాలనుకోవాలి, కానీ ఎవడో బిచ్చం వేస్తాడని చెప్పేసి పట్టుకొని కూర్చుంటారా చెప్పు? మన ఎకనామీ డబుల్ అయింది. మన వరల్డ్ 10th place నుంచి 5th placeకి వచ్చింది మన ఎకనామీ ప్లేస్. అర్థమవుతుందా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ అయింది. ఎక్స్పోర్ట్స్ 750 బిలియన్ తమ్ముడు. ఎక్స్పోర్ట్స్ 20 సిటీస్ అయినాయి. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ 95% అయింది. ఎలక్ట్రిఫికేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత తెలుసా? 38-39%. అంటే భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు అంధకారంలో ఉండే. అప్పుడు రైల్వే నెట్వర్క్ ఎంత ఇంక్రీజ్ చేసిండ్రు అని అంటే 37,000 కిలోమీటర్లు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ చేసింది. 50 వందే భారత్ ట్రైన్లు. నువ్వు ట్రైన్ల నేమ్సే తీసుకో. గరీబ్ రథ్, నిజాముద్దీన్, కాంగ్రెస్ గవర్నమెంట్లో గరీబ్ రథ్. వాళ్ళు చేసే పనులు బిచ్చ పనులు అయినా కనీసం సోచన్న రిచ్చుకుంటాలే కదా. గరీబ్ రథ, నిజాముద్దీన్. ఎవరిని సాటిస్ఫై చేయడానికి పెడుతున్నావు పేరు నిజాముద్దీన్ అనేది? ఎన్ని పాలసీల పేర్లు. మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ ఫ్యామిలీ నుంచే ఉన్నారా? దేశానికి మంచి చేసిన వాళ్ళు ఆ ఫ్యామిలీ నుంచే ఉన్నారా? రాజీవ్ ఎయిర్పోర్టు, రాజీవ్ రహదారి, ఇందిరమ్మ ఇల్లు ఆ కొంప నుంచే ఉన్నారా? ఇంకా లేరా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎటు పోయిండు, భగత్ సింగ్ ఎటు పోయిండు, చంద్రబోస్ ఎటు పోయిండు? ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పోవచ్చు. అయితే గాంధీ లేకపోతే ఈ గాంధీ. బీజేపీ డెవలప్మెంట్స్ ఏం చేయలేదు అన్నావు కానీ లిస్ట్ చదువుకుంటూ పోతా. ఇందాక చెప్పిన శానిటైజేషన్ 85% ఫ్రమ్ 39% నుంచి. ఓకేనా? రూరల్ రోడ్స్ 130 కిలోమీటర్లు పర్ డే. మన రోడ్ కన్స్ట్రక్షన్ స్పీడ్ ఎంత తెలుసా? 40 కిలోమీటర్లు పర్ డే. ఇప్పుడు 2024లో 7 వచ్చింది తెలుసా? 7 కిలోమీటర్లు. అంటే నీకు అది ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో తెలుసా డెవలప్మెంట్ ప్రాజెక్టులు. 100 లక్షల కోట్లు గతిశక్తి పేరున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయడానికి మాస్టర్ ప్లాన్ చేసుకొని పెట్టుకునేది. 100 స్మార్ట్ సిటీస్ అన్నావు కదా. స్మార్ట్ సిటీస్ ఇట్లా అనగానే జరిగిపోతాముడు ఫేజ్లలో జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఇంత, థర్డ్ ఫేజ్లో ఇదా అని మౌలిక సదుపాయాల నుంచి మొదలు పెడితే మోడ్రన్ సదుపాయాలు కల్పించేంత వరకు తీసుకురావడాన్ని స్మార్ట్ సిటీ అంటారు. నీకు మౌలిక సదుపాయాలు అంటే కామన్గా నీకు చిన్న నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఇంటి ముంగడ మోరి లేదు, మోరేయాలి. ఇంటి ముంగడ బల్బు లేదు, బల్బు పెట్టియాలి.
కరెంట్ లైన్లు లేవు, గుంజిపియాలి. ఓకేనా, రోడ్లు లేవు, రోడ్లు వేపియాలి. ఇది మౌలిక సదుపాయాలు. అసలు హైదరాబాద్ ఎట్లున్నది, దాని హాలత్ ఎన్నురాను పోయి సందులలో గొంతులలో చూసినావా? మురిగిపోతుంది ఆడ కాలనీ మొత్తం. ఒక్కటే కాదు, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ సంకనాకిపోయింది ఆడ. నువ్వు ఒక సైడ్ హైటెక్ సిటీ చూపించి పెద్ద పెద్ద బిల్డింగ్లు, మన కేటీఆర్ మాట్లాడతారు కదా, నేను ఓళ్ళ బయట దేశ పోళ్ళు వస్తే నేను ఈడికెళ్ళి కావాలని తీసుకుపోయినా, ఎందుకంటే బిల్డింగులు చూపిద్దామని. మరి ఓల్డ్ సిటీ అది సిటీలో భాగం కదా, అసలు హైదరాబాదే అది కదా. ఇటువంటి నాయకులకు భజన చేసుకుంటూ తిరుగుతూ ఇప్పుడు ఆ స్మార్ట్ సిటీస్ ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఇంత, సెకండ్ ఫేజ్లో ఇంత, థర్డ్ ఫేజ్లో ఇంత. నిధులు రిలీజ్ అయినాయా లేవా నువ్వు తెలుసుకొని నాకు చెప్పు. తప్పైతే నేను ఒప్పుకుంటా, నా తప్పైన తమ్ముడు నేను చేయలేదని. నిధులు రిలీజ్ కాలేవేమో నాకు అడుగు. దాంతో ఆ లోకల్గా రీజనల్గా గవర్నమెంట్స్ ఏం పనులు చేసినాయి కూడా అడుగు ఒకసారి. అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు అంటారు. ఇవి నేను చూస్తూ కూడా, నేను నాకు చెప్పినా కూడా నేను వినా అంటే నువ్వు హేట్ చేస్తున్నావు అన్నట్టు అర్థం. నీకు ఎవడేం చెప్పినా, ఎన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నో యూస్. నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వస్తేనే నేను నీకు 100 కాదు 200 అయినా సరే ఇస్తా, నీకు 500 అయినా ఇస్తా. ఆల్మోస్ట్ బీజేపీ ట్రైన్ రిలీజు కనీసం 2 నెలలకు ఒక ట్రైన్ అన్న రిలీజ్ చేసింది, కొత్త ట్రైన్లు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతనో ఒకసారి నువ్వు రీసెర్చ్ చేసుకొని కమెంట్ చేయి. చెప్తే నీవు తెలుసుకుంటే నీవే షాక్ అవుతావు. వరల్డ్ లార్జెస్ట్ ఇదేంది టనల్, మన అటల్ టనల్, అటల్ సేతు కూడా, ఏషియాస్ లార్జెస్ట్ సీ బ్రిడ్జ్, మన అండర్ సీ బ్రిడ్జ్ కూడా అయింది ఇప్పుడు. వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అన్నమాట, మన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ నది మీద కట్టిర్రు. కాశ్మీర్కి కనెక్టివిటీ లేకుండే, నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో స్టేట్స్ కి మధ్యలో కనెక్టివిటీ లేకుండే. విలేజ్ లోడ్స్ అవేటు. ఖాదీ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత తెలుసా? 6,000 కోట్లు. అది ఎంత పెద్ద అమౌంట్ తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్లో 2,000, ట్రిపుల్, డబుల్ కూడా కాదు. 10 సంవత్సరాలలోనే, 60 సంవత్సరాలలో వాళ్ళంతా సాధిస్తే 10 సంవత్సరాలలోనే ఇస్రో బడ్జెట్ డబుల్ అయింది. 6,000 కోట్ల నుంచి 12,000 కోట్లు అయింది. 400 ఏమైనా స్క్వాడ్రన్లు ఉండే. ఫస్ట్ మనకు 5 ఉండే స్క్వాడ్రన్లు, అంటే మనకు మిలిటరీ కోసం వాడేది. డబుల్ స్ట్రెంత్ అయింది మిలిటరీ. ఓకే, 33 లక్షల కోట్ల ఏమంటారు ఇన్ఫ్రాస్పెండింగ్ చెప్పినా కదా. 187 లక్షల కోట్ల వెల్త్ క్రియేట్ అయింది. ఎన్పిఏలు 1% నుంచి 11% అయినాయి. ఆయుష్మాన్ భారత్ 30 కోట్ల మందికి చేరింది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు 200 నుంచి 200 అయినాయి. ఇది మనమే గ్లోబల్ లీడర్ ఇప్పుడు. 100 నుంచి డబుల్ అయింది. ఓకేనా, 466 శాటిలైట్స్ లాంచ్ చేసిర్రు. 64 శాటిలైట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో లాంచ్ అయితే. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మేనిఫెస్టోలో కూడా పెట్టిన మూన్ మ్యాన్ మిషన్ అని. విలేజ్ ఇండస్ట్రీ సేల్స్, ఓకేనా, 128,000 కోట్లు. గ్రామీణ అభివృద్ధి అంటే ఇది. గాంధీ చెప్పిండు గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే అది అభివృద్ధి అవుతుంది, ఇది అభివృద్ధి అవుతుంది అని కూడా చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు చేయలేకపోయారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత కూడా చెప్తా చూడు. 128,000 కోట్లు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ 32,000 కోట్లు. చెప్పిన 100 భారత్లు 50, ట్యాక్స్ పేయర్స్ డబుల్ అయ్యారు. టూరిజం ఇండెక్స్ 40 అయింది 65 నుంచి. ఈ గవర్నమెంట్ ఇండెక్స్ 118 నుంచి 96 అయింది. క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ 30 నుంచి 14 అయింది. ఈ పార్టిసిపేషన్ ఇండెక్స్ 40 నుంచి 15 అయింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 1,000 crores నుంచి 16,000 crores. అంటే మనము ఇంతకుముందు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేటివి మనము ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినాము. 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇంప్లిమెంట్ అయింది. 36 రాఫెల్ జెట్లు అయినాయి. రాఫెల్ జెట్లు ఎంత కాస్ట్ అయితే తెలుసుగా. మనం దాని మీద కాంగ్రెస్ దాని మీద స్కామ్ చేసింది. రాఫెల్ జెట్ల స్కామ్, అగస్టా వెస్ట్లాండ్ స్కామ్. ఓకేనా, ఏది కొంటే దాంట్లో స్కామ్, ఏది డీల్ చేస్తే, ఏది స్కీమ్ తీస్తే, ఏ టెండర్ ఇస్తే దాంట్లో స్కామ్. అపాచే హెలికాప్టర్లు 22 అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి. డిఫెన్స్ డబుల్ స్ట్రెంత్ అయిందని చెప్పినా కదా, ఓవరాల్గా చెప్తున్నా. ఓకేనా, యూనివర్సిటీలో 723 ఉండే 1100 అయినాయి. 5 కోట్ల మొబైల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి 30 కోట్ల మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఆప్టికల్ ఫైబర్ 0.2% నుంచి 50% అయింది. 7 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో 2.8 crores పీపుల్. ఇప్పుడు వెల్త్ జనరేట్ అవుతుందా? ప్రజలు నిజాయితీ పెరిగిందా లేదా? అప్పుడు బ్లాక్ మనీ ఉండేనా, ఇప్పుడు బ్లాక్ మనీ ఉండేనా? ఐటీ ఫైల్ చేసాడంటే తెలుసు కదా నీకు అర్థం. ఇన్నోవేషన్ ఇండెక్స్ 72 నుంచి 52కి వచ్చింది. పీజీ సీట్లు 20,000 ఉండే 65,000 అయినాయి ఇప్పుడు. ఎంబీబీఎస్ సీట్లు 50,000 ఉండే ఇప్పుడు 1,00,000 అయినాయి. ఎయిమ్స్లు 7 ఉండే 22 అయినాయి. మెడికల్ కాలేజీలు 300 ఉండే 660 అయినాయి. ఎయిర్పోర్ట్లు 60 చిల్లరేమో ఉండే 148 అయినాయి ఇప్పుడు.
ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు అన్నట్టు ఎంత 596 బిలియన్లు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత తెలుసా? 200 చిల్లర. భారతదేశంలో ఆల్మోస్ట్ అందరికీ బ్యాంక్ అకౌంట్ వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగితే కరప్షన్ తగ్గుతుంది తమ్ముడు, అర్థమవుతుందా? యూపీఐ వల్ల అది ఎంత అయింది అని అంటే 98% మందికి ఇప్పుడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బాగా లెంత్ అయిపోయింది ఇప్పటికే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం అడగండి. ఓకే, జై హింద్. I want to reach 1 million likes. So please subscribe. Okay, thank you.